అనుగ్రహమైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన సత్యాన్ని మీరు మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీ ప్రియపడని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ లేఖన వాక్కు ద్వారా మీరు మాట్లాడి బలపరచమని, మీరు దీవించమని, నేను మీ దాసుడైన కూడా మీరు బలపరచమని, మీ శివసత్వం మరుగుపరిచి మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి 35వ వచనంలో, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతు ఎదురుకు వచ్చాడు. రహస్యంగా అనే మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు చాలామంది బయటపడుతుంటారు, కానీ కొంతమంది యేసుని వెంబడించే విషయంలో దేవునికి వాళ్ళకి మాత్రమే అవినామ సంబంధము ఉంటుంది. మీరు చూడండి, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిలువ మీద ఉన్నాడు, ఆయన చనిపోయేటప్పటికే. అయితే ఆ రోమా యొక్క సంప్రదాయం ప్రకారము సాయంత్రం 3 అయిన తర్వాత 2 కాళ్ళు తెగనరగాలి. అయితే పిలాతు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు ఏం పేరు? అరిమతయి యేసు. యేసుక్రీస్తు వారి శిష్యులు 12 మంది, అందరికీ బాగా తెలుసు. కానీ ఇతను కూడా శిష్యుడే, కానీ చాలా మందికి తెలియదు. కారణం ఏంటంటే వారు యేసుక్రీస్తుని వెంబడించేవారు, వారు యేసుతోనే ఉండేవాళ్ళు, వారు యేసుతోనే గడిపేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి మాత్రము యేసుతో ఉండేవాడు కాదు. రహస్యంగా యేసుక్రీస్తు వారిని వెంబడించేవాడు, రహస్యంగా యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి జీవించేవాడు. అయితే వచ్చాడు, పిలాతుని అడిగాడు. ఏమడిగాడు తెలుసా? యేసు యొక్క దేహం నాకు ఇస్తే నేను తీసుకొని వెళ్ళి మా క్రైస్తవ క్రమం చొప్పున మేము బాధ్యత పెట్టుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో యేసుక్రీస్తుని వెంబడించడానికి బహిరంగ కావాల్సిన పని లేదు. పబ్లిక్ గా మనం బయటపడాల్సిన పని ఏమీ లేదు. మనం పబ్లిక్ గా దేవుని కొరకు ఇది కార్యం చేస్తున్నాం, ఇదిగో చూడడానికి చూపించాల్సిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తుకు నీకు తెలిసి ఉంటే చాలు. యేసయ్యకు నీకు ఉన్నటువంటి సంబంధమే ఆ యొక్క అరిమతయి యేసు. అక్కడ వచ్చిన తర్వాత పిలాతు సెలవిచ్చాడు తీసుకొని పోమని. మొదటి వచ్చిన దాన్ని మీరు చూస్తే కన్నా రహస్యం మాత్రమే జరుగుతుంది, ఎవరు తెలియదు. చాలా మంది జీవితాల్లో దేవుడు జరిగించే కార్యాలు ఇలాగనే ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. అది దేవునికి వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎలాంటి కార్యాలు దేవుడు చేస్తాడో, ఎలాగ దేవుడు నడిపిస్తున్నాడో, ఎలాగ నిన్ను దేవుడు పోషిస్తున్నాడో, ఎలాగ దేవుడు నిన్ను కాపాడుతున్నాడో అది నీకు మాత్రమే తెలుసు, కానీ మరో వ్యక్తికి తెలియదు. ఈ దేహాన్ని యేసుక్రీస్తు వారి దేహాన్ని ఆయనకు అప్పగించిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? ఆయన తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, 2వ వచనంలో 4వ వచనం, అంతటా వారు యేసు దేహం ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారపుటలు చుట్టిరి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున, అంటే క్రైస్తవులు క్రమము చొప్పున అని అర్థం. ఏ క్రమం ఇది? ఈలోకానుసారమైన క్రమము కాదు, ఈలోకానుసారమైన జీవితము కాదు. అది యూదులు ఆచరించే ఒక పద్ధతి, ఒక మర్యాద. యూదులు ఎప్పుడు దేవుని మహిమ కొరకే వారు చేస్తారు. ఏ పని చేసినా యూదులు ఏ పని చేసినా దేవుని మీద విశ్వాసంగానే చేస్తారు. ఈ లోకానుసారమైనటువంటి దాంట్లో వారు చిక్కుకోరు. అందుకే వారు యూదులుగా పిలవబడి ఉన్నారు. వాళ్ళకి నిష్ఠ ఎక్కువ, గౌరవం ఎక్కువ, వారికి పరిశుద్ధి ఎక్కువ, వారికి భక్తి ఎక్కువ, వారికి విశ్వాసం కూడా ఎక్కువనే. అందుకని యూదుల పద్ధతి ప్రకారం, మర్యాద ప్రకారం ఏం చేశారంట? సుగంధ ద్రవ్యాలు పూసి నారపుటలు చుట్టి ఆయన శిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండేది కనుక రాయబడింది. ఏముందంటే ఇక్కడ ఒక తోట. తోట అంటే దీనికి సాదృశ్యం పొలాలకు ఫలించడానికి, ఆశీర్వాదానికి, అభివృద్ధికి, దీవెనకు సాదృశ్యం. అదే తోట అంటాం. ఒకవేళ తోట అని చెప్పిన తర్వాత తన ఏం కాయలేదనుకోండి, దాని తోట అంటామా? ఎందుకని? తోట అంటేనే ఏం ఇవ్వాలి? అది ఫలములు ఇవ్వాలి, ఫలించాలి. అయితే యేసుక్రీస్తు వారిని సిరి వేసిన ఆ స్థలము తోట. ఆ తోటలో కొత్త సమాధి ఉందని ఆ కింద వచ్చిన రాయబడింది చూడండి. ఆ తోటలో ఎవడను ఎప్పుడూ ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండేది కనుక, ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక యేసు ఏం చేశారంట? ఆ సమాధిలో ఉంచింది. హల్లెలూయా. కొత్త సమాధి. యేసుక్రీస్తు వారికి ఎంత గౌరవాన్ని ఇచ్చారో చూడండి. వారు చనిపోయిన తర్వాత కూడా చాలాసార్లు చనిపోయిన తర్వాత ఎవరైనా చూస్తారేమో, రహస్యంగా తీసుకొని వచ్చారు కాబట్టి వారు ఏం చేయాలా? సమాధి చేయాలి. అందరూ చూస్తారు కాబట్టి ఎక్కడో చోట పెడదాంలే, ఎక్కడో చోట సమాధి చేస్తే అయిపోతుందిలే అని వాళ్ళు అనుకోలేదు. ఏం చేశారంట? ఒక తోటలో ఉన్న ఒక కొత్త సమాధి. దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు చూడండి, దేవునికి గౌరవాన్ని ఇచ్చారు చూడండి. ఒక కొత్త సమాధి, ఎవడు ఉంచబడని ఆ సమాధిలో యేసుక్రీస్తు వారిని ఉంచాలని.
వారి యొక్క అవిశ్వాసం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యకాల సమయంలో మీరు చూడండి, ఇక్కడ ఎవడు ఉంచబడిన కొత్త సమాధి దేవునికి గౌరవాన్ని సూచిస్తుంది, దేవునికి మహిమను సూచిస్తుంది. ఒకరు ఉంచబడిన స్థలంలో ఆయన ఉంచడానికి వారు ఇష్టపడడం లేదు. ఒక తోటలో, ప్రశస్తమైన ఒక స్థలంలో, ఒక చెక్కబడి ఉన్నటువంటి ఒక కొత్త సమాధిలో యేసుక్రీస్తు వారిని ఉంచారు. అది దేవునికి ఇచ్చే ప్రాధాన్యత. ఈ లోకంలో ఎన్ని పనులు కలిగి ఉన్నా, ఎన్ని వ్యాపారాలు కలిగి ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు కలిగి ఉన్నా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అదే. దేవునికి ప్రాధాన్యతని ఇవ్వాలి, దేవునికి మహిమను చెల్లించాలా, దేవునికి గౌరవాన్ని ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎవరో తెలియదు అరిమతయి యేసు, చాలా మంది తెలియదు. ఆయన సభలో సమీపుడై అధికారి కలిగిన వాడై ఉన్నాడు, కానీ ఎవరికి తెలియకుండా రాత్రి జరిగే కార్యక్రమం ఇది. రాత్రి కూడా జరుగుతున్న కార్యక్రమం. ఎవరికి తెలియకుండా ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుని వచ్చి మర్యాద చొప్పున, క్రమం చొప్పున కొత్త సమాధిలో యేసుక్రీస్తు వారికి సమాధి కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు కనపరుచుకోలేదు. నేను ఇది అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, దేవుని కొరకు అది చేశాను ఎప్పుడు చెప్పుకోవాలా. దేవుని కొరకు చెప్పుకోకుండా రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఆ పరిస్థితులకు దృష్ట్యా ఆయన దేవుణ్ణి మయమపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సమాధి సమీపంలో ఉండేది కనుక చివరి వచనంలో ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టింది. 4వ సిద్ధపరచు దినం. ఈ రోజు ఏ రోజు ఇది? ఇది పునరుత్థానకాలపు దినం. ఈ రోజు కొరకు మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి, సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపడగలిగి ఉండాలి. ఇది పునరుత్థానకాలపు దినం, ఇది పరిశుద్ధ దినం. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచినటువంటి పునరుత్థానపు దినం. ఈ దినాన్ని మనం ఏం చేయాలంటే సిద్ధపడగలిగి ఉండాలి. సిద్ధపరచడం అంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. గడిచిన వారం అంతయు ఎలాగ బ్రతికామో, ఎలాగ ప్రవర్తించామో, ఎలాగ చూసామో, ఎలా నడుచుకున్నామో, ఎలాంటి పనులు చేశామో, వీటన్నింటినీ కూడా మనము సరి చేసుకుంటూ సిద్ధపరచుకునే దినము ఏదైనా ఉందంటే ఈ పునరుత్థానకాల దినమే, ఆదివారమే. హల్లెలూయా. అలాంటి సిద్ధపాటు కలిగి నువ్వు దేవుడి సన్నిధికి సమీపించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. ఈ అరిమతయి యేసు అనేవాడు చాలా ఉన్నతమైన వాడు, చాలా ధనవంతుడు, చాలా ఆస్తిపరుడు, అధికారం కలిగిన వాడు కూడా ఈయనే. అంతటిని పక్కన పెట్టాడు. చూసారా? అందరినీ పక్కన పెట్టాడు. అయ్యా, నేను దేవుని మందిరానికి రావాలంటే ఈరోజు నాకు చాలా పెద్ద మీటింగ్ ఉందండి, నేను ఒక అధికారిని కాబట్టి, ఒక ఆఫీసర్ని కాబట్టి నాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, నేను మందిరానికి ఈరోజు రాలేనండి. అరిమతయి యేసు చాలా గొప్ప అధికారి. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు మీరు చదవగలిగితే ఆయన యెరూషలేము సభలో సభికుడై ఉండిన నాయకుడండి. హల్లెలూయా. ఏ సభ అది? యెరూషలేము సభ. చాలా పెద్ద సభ అది. అంత పెద్ద సభలో ఎవరంట? సభికుడై, ఒక సభ్యుడై ఉన్నాడు. అయినా సరే రాత్రి వేళ దేవుని కొరకు ఒక్కడే తెగించి ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. తన అధికారాన్ని, తన ఆస్తుపాస్తులు, తన అంతస్తులు, తన ఐశ్వర్యాలు అవన్నీ పక్కన పెట్టాడు. దేవుని కొరకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి తనను తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని కార్యకలాపాలు ఉన్నా, నీకు ఎన్ని బిజినెస్ పనులు ఉన్నా, ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంట? సిద్ధపడి కలిగి ఉండాలి, సిద్ధపరచుకోవాలి. నువ్వు సిద్ధపాటు చేసుకుని నువ్వు దేవుని సన్నిధిలో ఈ దినాన్ని గడపాలి. అప్పుడే నీకు నువ్వు దీవించబడుతుంది, నువ్వు దీవించబడతావు. ఎంత గొప్ప అధికారి, ఎంత గొప్ప ఉన్నతమైన వాడు తన స్టేటస్ అంతా పక్కన పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? కొత్త సమాధిలో యేసుక్రీస్తు వారిని ఉంచినట్టుగా, సమాధి కార్యక్రమం చేసినట్టుగా, సంఘానికి తోడుగా ఉన్నట్టుగా బైబిల్ చరిత్ర చెప్తుంది. ప్రేమైనటువంటి వారులారా, రహస్యము ఎవరైనా దేవుని కొరకు ఏదైనా కార్యం చేయాలంటే ఏం చేస్తారో తెలుసా? మనుషులకు చూపించుకోవాలి, వాళ్ళు చేయరు. యేసు ప్రభువు చెప్తాడు, మీరు ఏదైనా సరే, మీరు ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడైనా సరే మనుషులకు కనపడవాలని మీరు ప్రార్థనలు చేయవద్దు, కానీ తలుపు వేసుకుని రహస్యం ముందు చూస్తున్నాడు తండ్రికి నువ్వు ప్రార్థన. ఎందుకంటే ఆయన రహస్యం ముందు చూస్తున్న దేవుడై ఉన్నాడు. అందుకని అరిమతయి యేసు రహస్యం యేసుక్రీస్తు వారి దేహం కొరకై అడుగుతూ ఉన్నాడు. మీరు గమనించారో లేదో, సిలువ వేసిన ప్రతి దొంగను కానీ, ప్రతి వ్యక్తి కానీ 2-3 రోజులు బ్రతుకుతారు. కానీ యేసుక్రీస్తు వారు 6 రోజులు చనిపోయాడు. యేసుక్రీస్తు వారు 6 రోజులు 3 గంటలకే చనిపోయాడు. పిలాతు అంటాడు, ఇంత త్వరగా చనిపోయాడా? ఆశ్చర్యపడుతున్నాడు. కారణం అంటే తెలుసా? ఆయన పరిశుద్ధ దేవుడు. అప్పటికే ఆయన మానవుల కొరకు రక్తమంతా కార్చాడు. ఎన్నో గాయాల పాలై ఆయన రక్తం కార్చి కాలువలో తన ప్రాణాన్ని తానే అప్పగించుకున్నాడు. అందుకే ఆయన త్వరగా చనిపోయాడు. అందుకే ఆయన కాళ్ళు అందరిలాగా తెగనరగలేదు. ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా విలువపడలేదని వాక్యం నెరవేరినట్లు అది జరిగింది.
ఎందుకని ఒక వ్యక్తి, ఒక అధికారి, ఒక విశ్వాసి, ఒక శిష్యుడు, ఎవరికి కనిపించని శిష్యుడు అరిమతయి యోసేపు రహస్యమందు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. అందరికి కనిపించాలని, గొప్పలు చెప్పుకోవాలని, ఇదిగో నేనే యేసుక్రీస్తు శవాన్ని, ఆ డెడ్ బాడీని శిలువకి తీసుకొని వచ్చిందని ప్రకటించుకోలేదు. దేవుని కొరకు చేసే పని ఎప్పటికీ కూడా కనపరుచుకోకూడదు. అది రహస్యంలో చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డారా, 3 విషయాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. మొట్టమొదటి తెలుసా, రహస్యం ముందు కనపడు దేవునికి నువ్వు భయపడాలి. రహస్యం ముందు కనపడు దేవునికి రహస్యంగానే నీ కార్యక్రమాలు జరిగించాలి. దేవుడు నేను చూస్తే చాలు, మనసులో నేను చూడాల్సిన పని లేదు, మనసులో నేను అప్రిషియేట్ చేయాల్సిన పని లేదు. దేవుడు నేను మెచ్చుకుంటే చాలు. మనసులో మెప్పు కంటే దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. రెండవ విషయాన్ని మీరు చూసినట్లయితే కనుక, రెండవ తెలుసా, ఆయన రహస్యంగా డెడ్ బాడీ తీసుకుని వచ్చి ఆ డెడ్ బాడీకి గౌరవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారి దేహానికి గౌరవం ఇచ్చాడు, ఘనపరిచాడు, దాన్ని స్తుతించాడు. అయ్యో చనిపోయిన శివమే కదా, ఎక్కడో పాడవచ్చు, ఎక్కడో పూడ్చిపెట్టవచ్చు, ఎవరైనా చూస్తారని ఇలా భయపడలేదు. ఇది పరిశుద్ధ దేవుని దేహము కనుక చాలా జాగ్రత్తగా దీన్ని మేము ఏం చేయాలా, సమాధి చేయాలని సుగంధ ద్రవ్యాలు పూసి చాలా విలువ పెట్టి, చాలా వెల పెట్టి ఆ యొక్క డెడ్ బాడీని, ఆ పార్థివ దేహాన్ని ఎంతో ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరానికి ఎంతో విలువ ఇచ్చాడు, ఆయన దేహానికి ఎంతో గౌరవాన్ని ఇచ్చాడు. అందుకనే ఆయన అంటాడు, నా యొక్క శరీరము నువ్వు కుళ్ళు పట్టనీయలేదు, నీ పరిశుద్ధి నీ యొక్క శరీరాన్ని నువ్వు కుళ్ళు పట్టనీయలేదు. కారణం అది పరిశుద్ధమైన దేహం. కాబట్టి రెండవది మనం ఏం చేయాలంట, యేసుక్రీస్తును మహిమపరచాలి, యేసుక్రీస్తును మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవది మనం సిద్ధపరచుకోవాలి. ఆ రోజు ఏ రోజు అంటది, సిద్ధపరచు దినమైనందున. ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసుని పెట్టింది. సిద్ధపరచు దినం అంటే పరిశుద్ధపరచబడే దినం, దినం కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. ఈ 3 విషయాల్లో మనం మన దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.